ఇవి బయట పెట్టుకోవచ్చు కదా, ఈడీ మీ చేతుల్లోనే ఉన్నది కదా, వాడితోటి ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఎంక్వైరీ చేసినప్పుడు బయట పడతాయి ఇవన్నీ. సుత్తు ముచ్చట్లు ఎప్పుడు ఇదంతా ఉద్దర ముచ్చట్లు ఇవన్నీ. మళ్ళీ దీనికి ఎవరైతే అధికార మంత్రులు ఉన్నారో వాళ్ళు స్పందించకపోవడం ఇంకా దారుణమైన విషయం. ఇంకో వార్త చూస్తే ఇంకా రేవంత్ జైలుకు పోయినా ప్రభుత్వం నడుస్తుంది, ఆయన విచారణకు వెళ్తున్నారు, తప్పు చేస్తే శిక్ష పడుతుంది, ఓటుకు నోటు కేసులో తప్పేముంది. ఓ ఇంటర్లో ఏపీ జితేందర్ రెడ్డి అయితే వ్యాఖ్యానించినట్టు మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పోయిన ప్రభుత్వాన్ని నడిపిస్తామని తమకు భరోసా ఉందని కాంగ్రెస్ నేత ఏపీ జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో బుధవారం జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తాడని, ఆగస్టులో కాంగ్రెస్కు సంక్షోభం రాబోతుందని అంటున్నారని, దీనిపై మీ స్పందన ఏంటని అడిగారు. దానికి జితేందర్ రెడ్డి సమాధానం ఇస్తూ ఓటుకు నోటు కేసులో అసలు తప్పేముందని ఎదురు ప్రశ్న వేశారు. ఇప్పటికే ఆ కేసు నడుస్తుందని, విచారణకు హాజరవుతున్నారని చెప్పారు. ఒకవేళ ఏమైనా ఉంటే శిక్ష పడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి జైలుకు పోయినా అక్కడి నుండి ప్రభుత్వాన్ని నడిపిస్తాడని తమకు భరోసా ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు మంత్రులు తమకు టచ్లో ఉన్నారని బీజేపీ జాతీయ నేతలు అంటున్నారని, దానికి మీ సమాధానం ఏంటని ప్రశ్నించగా, తమ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడికి వెళ్ళారని, ఒకవేళ పోయినా బీజేపీలకు మాత్రం అస్సలు వేరని జితేందర్ రెడ్డి అయితే వ్యాఖ్యానించినట్టు ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఏపీ జితేందర్ రెడ్డి ఆయన ఎవరంటే బీజేపీ నుంచి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఎందుకంటే అక్కడ టికెట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినప్పుడు ఈయన విషయం ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఓటుకు నేటు కేసులో తప్పే ఉంది అంటున్నాడు. ఎవరైనా నాయకులు అనే విషయమేనా అది? ఓటుకు నోటు కేసులో తప్పే ఉందా అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఓటుకు నోటు కేసు అనేది పెద్ద లఫుట్ పని అది. అంటే డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కోడు. అట్లాంటి ఓటుకు నోటు కేసులో కోట్ల రూపాయలతోటి పట్టుబడి వీడియోలతో సహా లైవ్లో పట్టుబడిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అట్లాంటి వ్యక్తిని సమర్థించి ఈరోజు జైలుకు పోయినా కూడా అక్కడి నుంచి పరిపాలన చేస్తాడట. ఇది ఎంత దరిద్రం అంటే తెలంగాణ ప్రజలు చేసుకున్న దరిద్రం అంటే, మన పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత దరిద్రాన్ని చూస్తామని అనుకోలే. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే జైలుకు పోయినా కూడా పరిపాలిస్తాడు, అంటే జైలు పోతాడని ఒప్పుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి తప్పు చేసిండు, జైలు పోతాడు, జైలు నుంచి కూడా పరిపాలిస్తాడని చెప్తున్నాడు. అంటే తెలంగాణకి ఎంత గతి పట్టిందో మనకి ఇక్కడైతే అర్థమవుతుంది.